గౌరవ పెద్దలు జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారు, గౌరవ పెద్దలు ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల గారు, గౌరవనీయులు పెద్దలు ఉద్యోగరీత్యా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక పాలనాపరమైనటువంటి అనుభవాన్ని గడించి రిటైర్మెంట్ అయిన తర్వాత సమాజంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజల పక్షాన సమయాన్ని వెచ్చిస్తూ తమ మేధోపరమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి గౌరవనీయులు చిరంజీవి గారు, ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి నిజమైన ప్రజాస్వామిక విప్లవానికి నాంది పలుకుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు సోదరులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, మిత్రులు సోదరులు సహచరుడు భవిష్యత్ తరానికి మేధావిగా మన ముందు నిలబడ్డటువంటి సోదరుడు రామయ్య శెప్పటి గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి అక్కలకు అన్నలకు వివిధ కుల సంఘాల ప్రతినిధులకు మేధావి వర్గానికి, ప్రధానంగా తెలంగాణ నలుమూలల నుంచి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను రాబోయే కాలంలో మనసా వాచా కర్మన చైతన్యం చేయడం కోసం తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి డిఎస్పి నాయకులకు కార్యకర్తలకు పత్రికా పెద్దలందరికీ కూడా సామాజిక తెలంగాణ ఉద్యమ అభినందనలు. మిత్రులారా, పెద్దలారా, ఈ యొక్క జేఏసీ ఏర్పడడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని పెద్దలు డాక్టర్ విశారదన్ గారు వివరించినారు. దాని కొనసాగింపుగానే కొన్ని మాటలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. సరే, తెలంగాణకు చరిత్రకారులు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే తెలంగాణకు 450 సంవత్సరాల చరిత్ర ఉందని. అంటే గతంలో తెలంగాణ లేదని కాదు, ఈ 400 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతం తన ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అనేక ఉద్యమాలు నిర్మించిందని దాని అర్థం. బహుశా ఆ చరిత్ర చదువుకోవడం వల్ల తెలిసింది తప్ప 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చిందని చదువుకున్నాం. 1969లో తెలంగాణలో ఉన్నటువంటి యువతకు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్చినటువంటి యువతకు ఉద్యోగాలు రావడంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చిందని చదువుకున్నాం. ఆ తర్వాత కొంతకాలం తెలంగాణ స్తబ్దతగా ఉందని చదువుకున్నాం. నిజంగా స్తబ్దతగా ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం అనేటువంటి భావధారలో తెలంగాణ ఉండకపోవచ్చు, కానీ ఇందాకే పెద్దలు విశారదన్ గారు ప్రస్తావించినట్టు ఆధునిక తెలంగాణలో, మనం ఆధునిక సమాజం అని పిలువబడుతున్న తెలంగాణలో ఈ తెలంగాణ సమాజం నిరంతరము పురుటినొప్పులు పడుతూనే ఉంది. భావజాల ధారలు వేరు. 69 ఉద్యమం గురించి చదువుకున్నాను. నేను విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో 2009లో ఉన్నాను. ఈ తెలంగాణ నేల రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఏ రంగం తీసుకున్నా కూడా ఆయా రంగాలలో అవమానానికి గురవుతుంది, అవహేళనకు గురవుతుంది. సంపదలో రావాల్సినటువంటి వాటా రావట్లేదు భారత రాజ్యాంగం ప్రకారం అని చెప్పేసి ఎంతో మంది మేధావుల యొక్క మేధో మదనం ద్వారా ఒక ట్యాగ్ లైన్ కూడా వచ్చింది, మనందరికీ తెలుసు. చాలా మందికి పరిచయమైన ట్యాగ్ లైన్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంటే నీళ్లు నిధులు నియామకాలని. మాలాంటి వాళ్ళము, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళము, మాలమాదిగా గుడిసెలలో పుట్టి వచ్చిన వాళ్ళకి నీళ్లు నిధులు నియామకాలు ఎంత వాస్తవమో తెలంగాణ అంటే ఆత్మగౌరవం కూడా అని చెప్పేసి ఉస్మానియా విద్యార్థి వేదికగా, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిర్మించిన వాళ్ళం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. సబ్బండ కులాలు, సబ్బండ జాతులు, సకల జనుల సమ్మె, సకల జనుల
సహకారంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పట్టుమని ఒక 20 సంవత్సరాలు కాకముందుకే మళ్ళీ జేఏసీ ఏంది అనేటువంటి ప్రశ్న బహుశా మన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని అనుమానంగా చూస్తున్న వాళ్ళకు ఒక అనుమానం రావచ్చు గాక. ఎందుకు జేఏసీ? విశారదన్ గారు ముఖ్యమంత్రి కావాలనా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి భూములను కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే కైవసం చేసుకొని గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కినటువంటి అగ్రకులాలను చెప్పబడుతున్న మీద హింసా ప్రయోగం చేయడానికా? కాదు కాదు. తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ కోసం ఎందుకు ఒక జేఏసీ అవసరం అంటే, నీళ్లు అన్నారు. నీళ్లు అంటే కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి మాలాంటి చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి గ్రామాలలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అక్షరజ్ఞానం లేని తల్లిదండ్రులు, అక్షరజ్ఞానం లేని 60 ఏళ్ళు పైబడ్డటువంటి 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళు అందరూ కూడా నీళ్ళు వస్తే మా ఊరు చెరువు నిండుతుందట. మా ఊరు చెరువు నిండితే అన్ని సబ్బండ కులాలు, ఇక్కడ అన్న పిలుస్తున్నాడు కదా, ముదిరాజులు, గౌడలు, కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, పద్మశాలి, గౌడ, యానాది, యాదవ, ఇంకా అనేక కులాలు ఉన్నాయి. మాల, మాదిగ, చెంచు, ఎరకల, లంబాడి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతుంది. చెరువు నిండితే ఆ గ్రామంలో ఉన్నటువంటి మా బతుకులు మారతాయని ప్రతి కులం ఆశించింది. నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతం నుంచి రావాలి. నీళ్లు కొంత మేరకు వచ్చిన మాట వాస్తవం, కానీ నీళ్ళ ఆయకట్టు ఎవరి పొలంలోకి వెళుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రానికి వెలమల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ధరణి అనే పేరు మీద ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలుగా ఎట్టి చేస్తే అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ఆ ఎట్టి ద్వారా వచ్చినటువంటి పొరంబోగు భూమి కానీ పంచరాయి భూములు కానీ మన చేతిలో లేకుండా ధరణి పేరు మీద తీసుకొచ్చి గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ వెలుమలకు, రెడ్లకు, భూస్వాములకు భూమిని దారాదత్తం చేసినాడు. నీళ్లు వస్తే ఎవరి పొలంలోకి నీళ్ళు వస్తాయనే ప్రశ్న 2009లో ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నెంబర్ 57లో వేయడం జరిగింది. ఇవాళ ఆ కోరిక నెరవేరలేదు. అందుకు ఈ జేఏసీ అవసరం. నీళ్లు వస్తున్న మాట వాస్తవమే కొంత మేరకు. అంతకుముందు ఆంధ్ర పాలకులు దోపిడీ చేసినటువంటి నీళ్ల వాటా తెలంగాణ ప్రాంతానికి భౌగోళికంగా తెలంగాణ నేలను ముద్దాడుతున్న మాట వాస్తవమే. కానీ భూములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రెడ్లు, వెలమలు, బ్రాహ్మణుల చేతిలో లేవా? అందుకని ఈ జేఏసీ అవసరం. రేపు తెలంగాణలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాధికారం వస్తే భూముల పంపకం జరుగుతుంది. అందుకోసం మనం జేఏసీని మన గుండెకు అద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ జేఏసీ యొక్క చారిత్రక నేపథ్యము, దాని అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. నిధులంటే ఈ భౌగోళిక తెలంగాణలో వచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు సబ్బులు కొంటేనో, ఉప్పు కొంటేనో, బట్ట కొంటేనో, ప్రయాణం చేస్తేనో, ఏదో ఒక పని చేస్తే మన శ్రమ ద్వారా మనం ఇచ్చేటువంటి పన్నులు మళ్ళా ఆర్థిక వ్యవస్థ రూపంలో మన డబ్బులు, మన బడ్జెట్ పోగవుతుంది. వచ్చినటువంటి బడ్జెట్ వేల సంఖ్య నుంచి, లక్షల సంఖ్య నుంచి, లక్షల కోట్ల సంఖ్యకు పెరిగిన అందులో బీసీల వాటా ఎంత, ఎస్సీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత, మైనారిటీల వాటా ఎంత, ప్రధానంగా మహిళల యొక్క వాటా ఎంత అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థను కొలవడంలో స్త్రీల యొక్క పాత్రను మనం కనుక పరిగణలోకి తీసుకోవట్లేదు. రేపు తెలంగాణలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికారం వస్తే ధనాన్ని సమానంగా పంచేటువంటి సంక్షేమ పథకాలు చేపడతాం. అందుకోసం ఈ జేఏసీ అధికారంలోకి రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండలో అక్కడ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు సన్నని బియ్యం కావాలట. సన్నని బియ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇస్తా అంటున్నాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అంటున్నారు. ఈ తెలంగాణకు స్వాతంత్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 6 కిలోల బియ్యం కోసం సంచి పట్టుకొని, గోనె సంచో లేకపోతే కవరు సంచో పట్టుకొని లైన్లో నిలబడవలసినటువంటి ప్రజలు ఎవరు? సన్న బియ్యం కొనుక్కునేటువంటి స్తోమత కావాలి. సన్న బియ్యం పండించేటువంటి శ్రమ చేసేటువంటి శక్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదా? మనం కష్టపడితే, మనం శ్రమ పడితే మన పన్నులు, మన డబ్బు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తే చైర్ మీద కూర్చొని రెడ్డి వారు పంచుతారట. మరి దీనికి ఆనందిద్దామా లేదా సిగ్గుపడదామా? ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ జేఏసీ తెలియజేస్తుంది.
ముఖ్యంగా చాలామంది విద్యార్థి సోదరులు ఉన్నారు, ఎంఏలు ఎంపీలు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు ఇక్కడ. నా సోదరుడు నా విద్యార్థి కూడా ఇక్కడే ఉన్నాడు. అట్లా వందలాది మంది విద్యార్థి మిత్రులు ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని వేల సంవత్సరాలుగా అక్షరాన్ని అధికారాన్ని నిషేధించినటువంటి ఈ కుల సమాజంలో అక్షరాలకు దగ్గర అక్షరాలను ఆత్మావలోకనం చేసుకొని వస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఉద్యోగాలలో తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు కదా. అందుకే ఈ జేఏసీ అవసరం. ఇవాళ ఉద్యోగాలు ఇస్తుందనే పేరు మీద ఏదో సినిమాలో నారాయణమూర్తి సినిమాలో ఈతాకు ఇచ్చిండు వాడు తాటాకి దొబ్బిండు అన్నట్టు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ప్రగల్భాలు పలుకుతూనే ప్రకటనలు తాటికాయ అక్షరాలతోని పత్రికలలో ప్రకటిస్తూనే ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాకుండా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన పాలకులు ఈ రెడ్లు కాదని చెప్పేసి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, నీళ్లలో కానీ నిధులలో కానీ నియామకాల్లో కానీ ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఆహర్నిశలు శ్రమించినటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క మైనారిటీల యొక్క యువతకు న్యాయం జరగట్లేదు. గ్రామంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రుల పరిస్థితులు చూడండి. అందుకు ఈ జేఏసీ అవసరం. ఇవాళ అన్న మీటింగ్ పిలిస్తే సరే ఏంటి ఎందుకు ఈ తపన అంటే కొంత స్టాటిస్టిక్స్ ఇక్కడ మనం డిబేట్ చేయాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఇవాళ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో రెడ్డి కులం వారు 43 మంది ఉన్నారు. 43 మంది, వెలుమలు 13 మంది ఉన్నారు, కమ్మలు 4 ఉన్నారు, బ్రాహ్మణులు 1 ఉన్నారు, వైశ్యులు 1 ఉన్నారు, మైనారిటీస్ 7 ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యం వలన 19 మంది ఎస్టీలు ఉన్నారు, 12 మంది ఎస్టీలు ఉన్నారు. ఇది సామాజిక న్యాయమా? ఒకవేళ నిజంగానే సామాజిక న్యాయం కనుక వస్తే తెలంగాణ సాధించుకోవడం అనేది ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశం అయితే అధికారంలో ఎవడున్నా పార్టీకి ఎవడు నాయకత్వం వహించినా కూడా సంవిధానం పట్టుకొని తిరుగుతున్నారు కదా. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని గుండె కత్తుకొని సైకిల్ మీద సైకిల్ యాత్ర చేసి ఎన్నో లక్షల కిలోమీటర్లు నడిచినటువంటి మాన్యశ్రీ కాన్సీరామ్ ఎజెండాను దొంగతనంగా దొడ్డిదారున్న దొంగలిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సిద్ధాంతం మనది, సిద్ధాంతం ఆ పుణ్యమూర్తులది. కానీ వాళ్ళు ఎవడు మాట్లాడుతున్నాడంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, బాబు అంబేద్కర్ సంవిధానం అంటున్నాడు. ఆ సిద్ధాంతం ఎవరిది? మనది. అంటే ఎట్లయితే విశారదన లాంటి బుద్ధిజీవులు పుట్టుకొస్తారో, ఎట్లయితే అక్కడ జిల్లాకు ఒకరు, మండలానికి ఒకరు, ఊరికొకరు తయారైతుంటే ఆ చైతన్యాన్ని ప్రభుత్వ వేగుల ద్వారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకొని మన చైతన్యాన్ని మొగ్గలోనే తించేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. మిత్రులారా, సోదరులారా, దాన్ని మనం పసిగట్టాలి. తొందరపడి రేవంత్ రెడ్డి గారు కూడా రాజ్యాంగం అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కూడా డాక్టర్ అంబేద్కర్ ను గౌరవిస్తున్నాడు కదా. నిన్న ఒక విచిత్రం జరిగింది నాగపూర్లో. చాలా యాదృచ్ఛికం, విచిత్రం. ఏంటంటే నాగపూర్ ఆర్ఎస్ఎస్ ఆఫీసును గౌరవ ప్రధానమంత్రి గారు సందర్శించినారు. నాగపూర్లో హెడ్ డ్రైవర్ను, నాగపూర్లో గురూజీని వాళ్ళ పాదాలకు నమస్కారం చేసినాడు. అక్కడి నుంచి చక్కగా పోయి బుద్ధవందనం దగ్గరికి వెళ్ళి నాగపూర్లో ఉన్న అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిన దాన్ని. 2 వైరుధ్యమైనటువంటి పరిణామాలు. ఇవన్నీ దేనికి సంకేతం ఇస్తున్నాయనంటే దేశంలో ఎదిగొస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క చైతన్యానికి గండు కొట్టడానికి వస్తున్నాయి. తొందరపడి అట్లాంటి ప్రలోభాలకు, అట్లాంటి ఒక రాజకీయ జిమ్మిక్కులకు మనం మోసం పోకుండా ఈ జేఏసీని బలపరచవలసిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఈ జేఏసీ అనేది, వాస్తవానికి జేఏసీ ఇది కొత్తదేం కాదు. జేఏసీ అనే పదం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి సైద్ధాంతిక పోరాటం నడుపుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ యొక్క కపట నీతిని ఎండగడుతున్నప్పుడు, అప్పుడు అధికారంలోకి రాకుండా మామూలుగా ఇట్టనే సంఘాలు పెట్టుకుని పనిచేస్తున్నటువంటి విప్లవ పార్టీలతో, కమ్యూనిస్టు పార్టీలతో కూడా ఆయన జేఏసీ కట్టినాడు. ఇవాళ జేఏసీ ఎందుకు ఏర్పడ్డది? తెలంగాణ ఉద్యమం కోసం కూడా అందాక అన్నాడు కదా, ఎల్ఎఫ్ఎస్. అంతకుముందు బిల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో, గద్దరన్న ఆధ్వర్యంలో, పాషం యాదగిరి ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు, రాజకీయ పార్టీలకు అతీతంగా జేఏసీ 1990లోనే కట్టినారు. మారోజు వీరన్న జేఏసీ కట్టి నడిపినాడు. కానీ మన పోరాటాలు, మన వారసత్వము ఎదుగుతున్న క్రమంలో మనల్ని రకరకాల పేర్లు పెట్టి మనల్ని కనుమరుగు చేసేటువంటి ప్రమాదం ఉంది.
తమ్ముడు బ్రదర్ ఎందుకు అన్నాడో నాకు తెలియదు, యాదృచ్ఛికంగా అన్నాడా లేదా దురదృష్టం అన్నాడే, కానీ విశారదన్న లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాక రాక ఒక నాయకుడు వచ్చినాడు. ఇవాళ సంపూర్ణ అంటే జేఎస్ అంటే సామాజిక న్యాయం అంటున్నాం కదా, సామాజిక న్యాయం అంటూనే అంతకుముందు రెడ్లు నాయకత్వం వహించినారు, సామాజిక న్యాయం అంటూనే వెలుమల నాయకత్వం వహించినారు, సామాజిక న్యాయం అంటూనే కులాలకు అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు నాయకత్వం వహించినారు. అప్పుడు ఏమన్నారంటే కులానికి పెద్దవాడైనా భావజాల పరంగా త్యాగపరంగా వాళ్ళు త్యాగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని గౌరవిస్తామని చెప్పేసి విప్లవ పార్టీలు అన్నమాట వాస్తవం. ఇవాళ నిజమైన జేఏసీ నిజమైన సామాజిక న్యాయానికి పునాదులు పడుతున్నాయి. ఒక అణగారిన వర్గాలకు సంబంధించిన చెప్పులు కుట్టిన చేతితోనే ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాలనే ఒక దీక్ష జరుగుతుంది. ఆ దీక్షలో మనలాంటి వారందరం కూడా మనం ఖచ్చితంగా దానిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. అట్లాగే ఈ జేఏసీకి సంబంధించినటువంటి ఇవన్నీ చాలా నిర్మాణం జరిగింది. వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పాలి. ప్రతి సింబల్ కూడా ప్రతి గుర్తు కూడా చారిత్రక నేపథ్యాన్ని నెమరువేయాలి. మన పూర్వం మన గతంలో మన యొక్క సిరి సంపదలు అని చెప్పినాడు కదా సోదరుడు, ఆ సిరి సంపదల విలువ ఎక్కడ పోయింది, ఎవడు దోసుకున్నాడు, ఈ కల్లరుకున్నటువంటి నేపథ్యం ఏమిటి, ప్రతి జెండా ప్రతి ఎజెండా ప్రజల వరకు వెళ్ళిపోవాలి. ఈ సందర్భంగా విశారదన్న గారికి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నది ఏంటంటే ఇట్లాంటి సమావేశాలు విశ్వవిద్యాలయాల్లో జరగాలి. ఎందుకంటే విశ్వవిద్యాలయాలే భావవ్యాప్తికి ప్రేరణ. అంటే ఈ జేఏసీ కొత్తది కాకపోయినా ఈ జేఏసీ యొక్క కొత్తదనం ఏంటంటే మిగిలిపోయినటువంటి తెలంగాణ ఉద్యమ చివరి అంకం ఏమిటంటే సామాజిక న్యాయంతో కూడుకున్న తెలంగాణ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం. ఇంకా విప్లవం పూర్తి కాలేదు, ఇంకా యుద్ధం పూర్తి కాలేదు. ఇప్పుడు నేనన్న మాట కాదు, చనిపోయినాడు పెద్ద మనిషి జయశంకర్ సార్ ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ లో జరుగుతున్నప్పుడు, సార్ తెలంగాణ వస్తే మాకేం లాభం అని చెప్పేసి మేము బాలమాదిగ పిల్లలను అడిగితే, బాబు జాగ్రఫికల్ తెలంగాణ పోరాటం జరుగుతుంది. ఈ తెలంగాణ పోరాటం విజయవంతం అయితే ఖచ్చితంగా రెడ్లు వెలుమలు అగ్రకులాలే అధికారంలో కొంతకాలం ఉంటారు. అది చారిత్రక అనివార్యత. అక్కడిలో నుంచి అందులో జరిగే లోపాలను అందులో జరిగేటువంటి తప్పులను ఒప్పులను గ్రహించినటువంటి నీలాంటి వాళ్ళు మళ్ళీ ఉద్యమానికి నాయకత్వం వహించాలి. రాబోయేది సామాజిక తెలంగాణ అని చెప్పేసి అన్నాడు. బహుశా ఆయన అన్న మాటలు వాస్తవం అనిపిస్తుంది. కాబట్టి మన అందరం కూడా తెలంగాణ వచ్చింది, మన పార్టీ గెలిచింది, మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళమైతే ఆ పార్టీ గెలిచిందని సంబరాలు చేసుకొని సంకలు కుట్టుకొని ఇంట్లో పడుకోకుండా ఇక్కడికి వచ్చినారు. అందరూ మాట్లాడుతుంటే మన మనసుకు నచ్చిన మాట వచ్చినప్పుడు చప్పట్లు కొడుతున్నారు. అందుకు మీ అందరికీ కాళ్ళు మొక్కి చెప్తున్నా, ప్రణామం. కానీ వాస్తవానికి ఏంటంటే గ్రామాల్లోకి వెళ్ళిపోతే ఈ చైతన్యం మన గ్రామంలో ఉన్న మన నాన్నకు, మన అమ్మకు, మన తాతకు, మన తమ్మునికి, మన చెల్లెకు, మన అక్కకి ఇవ్వాలి. ఎన్నికలు వచ్చిందంటే అనేక రకాల ప్రలోభాలు వస్తున్నాయి, డబ్బు వస్తున్నది, రకరకాల మన మనిషి యొక్క వీక్నెస్ ను వాడు ఆసరా చేసుకొని మన వాళ్ళ యొక్క ఓట్లను బుట్టలు వేసుకుంటున్నాడు. కాబట్టి డబ్బు ఉన్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, కులం ఉన్న వాళ్ళు ఒకవైపు ఉంటే, డబ్బు లేని వాళ్ళమి, కులానికి సంఖ్య ఉన్నా కూడా సాంస్కృతిక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వం సంపూర్ణంగా సాధించుకోవడంలో ఎక్కడో లోపం ఉన్న వాళ్ళమి ఒకవైపు నిలబడ్డాం. సోదరులారా, ఈ వేదిక నుంచి రాబోయే కాలంలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్న ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ అంతిమ రాజకీయ పోరాటంలో నా వంతుగా మీతో కలిసి నడుస్తానని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.